ఫ్రెండ్స్ నేను 'బిగ్ బాస్' మాస్టర్ ప్లాన్‌ని ఆల్‌మోస్ట్ మన నిఖిల్‌తో పాటుగా ప్రకృతికి గూడా ఒక రకంగా సహకరించిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ నేనేమైందంటే రోహిణిని నామినేట్ చేసాడు నిఖిల్. ఓకే. రోహిణిని ఏం పాయింట్ మీద నామినేట్ చేసాడు మనందరికి తెలిసిందే. తను నామినేషన్స్‌లోకి వెళ్ళలేదు ఇప్పటి వరకు. వెళ్తే తను పర్ఫెక్ట్ ప్లేయర్ అవుతుంది. ఎందుకంటే నామినేషన్స్ అంటేనే బిగ్ బాస్. బిగ్ బాస్ అంటేనే నామినేషన్స్. నామినేషన్స్ లేకపోతే బయటికెళ్ళే అవకాశమే లేదు. బయటికెళ్ళే అవకాశమే లేకపోతే ఎలిమినేషన్ లేదు. అసలు గేమే లేదు. మీరు అసలు ఎలిమినేట్ అవ్వరు గేమ్ ఆడండి అంటే ఇష్టం వచ్చినట్టు ఉంటారు జనాలు. సో, నామినేషన్స్ అనేది కీలకమైన పాత్ర బిగ్ బాస్ హౌస్‌లో. అందుకనే నువ్వు అది ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్స్‌లో ఉంటే ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది రోహిణికి తెలీదు. అసలు అంతెందుకండి మామూలుగా రోహిణికి మీరు ఓటెయ్యాలనుకుంటే అని ఒక బొమ్మొస్తే నాకే కొత్తగా ఉందనమాట. ఓహ్! ఈమె కూడా కంటెస్టెంటే గదా! అని. ఇప్పటి వరకు 8 వారాల నుంచి అసలు తను నామినేషన్స్‌లోకే రాలేదు. సరే ఆ పక్కన పెట్టేస్తే అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటనేది చూస్తే నిన్న మనకొక విషయం గమనించినట్టయితే నబీల్ అండ్ ప్రేరణ ఇద్దరు మిగిలారు కదా వీళ్ళిద్దరిని ఏమన్నారంటే మీరు టికెట్ టు ఫినాలే కొనుక్కోవచ్చు అంటే 15 లక్షలను ఒకళ్ళు 4 లక్షలను ఒకళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో అది మీకు ఆప్షనల్ అని పెట్టారు కదా అదే గనక రోహిణి గనక ఆ ప్లేస్ లో ఉంటే అంటే నిఖిల్ గనక ఆఖరి నిమిషంలో వర్షం పడక ముందు ఈ ప్రక్రియ ఆగక ముందు రోహిణి నామినేట్ చేయకుండా నబిల్ ప్లేస్ లో కానీ లేదంటే మన ప్రేరణ ప్లేస్ లో కానీ రోహిణి కనుక ఉంటే ఖచ్చితంగా టికెట్ సెకండ్ ఫైనలిస్ట్ ది కొనుక్కోవాలి అని చెప్తాడు అనమాట బిగ్ బాస్. అంటే ఏమవుతుంది అక్కడ రోహిణిని ఎలాగైనా సరే సెకండ్ ఫైనలిస్ట్ గా పంపించాలనేది ఇక్కడ ప్లాన్. కానీ ఖచ్చితంగా బెడిసి కొట్టింది అది ఖచ్చితంగా ఒకవేళ కనుక నిఖిల్ కనుక నామినేట్ చెయ్యకుండా అంతసేపు వాదించకుండా ఉన్నా కూడా ఏదో ఒక రకంగా రోహిణిని అటేసేవాడే బిగ్ బాస్. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఆ మన ప్రేరణ అండ్ నబీల్ కూడా నామినేషన్స్ లోకి రావాలి అని చెప్పేసి బిగ్ బాస్ కొనుక్కోవచ్చు అని పెట్టాడు. ఒకవేళ కనుక రోహిణి కనుక ఆ ప్లేస్ లో ఉంటే కొనుక్కోవాలి ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ప్రైజ్ మనీ పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి ఆ డబ్బుని కట్ చేసేసి రోహిణిని సెకండ్ ఫైనలిస్ట్ గా పంపించేవాడు టాప్ 5 బిగ్ బాస్. దానిలో నో డౌట్. ఇప్పుడు అందుకనే మీరు చూడండి ఫస్ట్ ఇవాళ ప్రోమోస్ అన్నీ కూడా నబీల్ కి వ్యతిరేకంగానే రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు నబీల్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఎలాగైనా సరే ప్రేక్షకులకి నబీల్ ని నెగిటివ్ చేసేసి రోహిణిని పంపించేద్దామని. వైల్డ్ కార్డ్స్ మీద సొంత ప్రేమ, ఓజీ క్లాన్ మీద సవితి ప్రేమ చూపిస్తున్నాడు బిగ్ బాస్. ఇది క్లియర్ గా కనిపిస్తుంది.